వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు ఇది హోమ్ టూర్ చేయమని అందరూ అడుగుతున్నా, బట్ నేనైతే చేయగలదు. ఇది విల్లా అని చెప్పాను కదా మీకు, సబ్స్క్రైబ్ కింద కింద నేను చాలా వీడియోస్ చేశాను, మీరు చూడొచ్చు. ఎక్కువ కిందనే చేస్తున్నాను. కింద స్టెప్స్ బాగా అంత బాగుంటుంది. క్వాలిటీ అంతా వుడ్ అంతా చాలా స్ట్రాంగ్గా బెడ్. పైన పైన పెద్దగా ఉంటుంది, కింద కూడా పెద్దగా ఉంటుంది. కింద కొంచెం చిన్నది, పైన పెద్ద చాలా పెద్దది. స్మూత్ ఉండడమే కాకుండా అంత నీట్గా వాల్డ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఏంటో గెస్ చేసారా? గెస్ చేయలేదా? సరే, హోమ్ టూర్ అనుకుంటే రాంగ్. జస్ట్ నార్మల్ అన్ని యాప్స్ లైక్ అంత వ్యూ చూపిస్తూ ఉంటాం. సో మీకు కూడా ఇట్లా మనకు నచ్చింది వ్యూ, అంత బాగుంటుంది. క్లియర్ సర్ఫేస్ కనిపిస్తుంది, యూ కెన్ సీ క్లియర్ ఉంటుంది. బట్ వ్యూ కూడా క్లియర్. Hanuman is a powerful and beloved Hindu god. He has the face of a monkey and a strong body. Durga Devi. అయితే రివర్ అయితే కనిపిస్తుంది, బాగుంది. ఇదైతే ఇక్కడ ఉంది రివర్స్. వాళ్ళు ఊరు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాళ్ళు సొంత ఊళ్ళో ఏం చేసేవాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ లైక్, షేర్, వీడియో, సబ్స్క్రైబ్ అన్నీ చేయకుండా మర్చిపోద్దాం. సబ్స్క్రైబ్ నొక్కిన వెంటనే దాని పక్కన గంట ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసుకోండి. సో ఇక్కడ సో అందరూ నేను కెమెరా పెట్టి నడుచుకుంటూ వస్తున్నాను. నాకు చూస్తున్నారు ఏంటి అబ్బాయి ఎవరు కెమెరా పెట్టుకుని చూపిస్తున్నారు అని పల్లెటూరులో అర్థం ఉండదు కదా. ఎందుకంటే ఒక తెలియని మనిషి వచ్చి గలీలో తిరిగి పోతుంటే ఎవరైనా అడుగుతున్నారు. ఇంకా రీచ్ వీటికి మనం ఒక స్టెప్స్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూపిస్తుంది కదా, అక్కడికి వెళ్తూ చూపించాలంటే టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళు హైదరాబాద్ ఉంటున్నారు. కీస్కి కొంచెం సీక్రెట్ ఉంది, దీనికి సంబంధించి డార్క్ వస్తుంది పెన్సిల్, అందుకే ఇది ఎప్పుడు డ్రాయింగ్ చేస్తాం. కాక్ అందరికీ తెలుసు, ఇక కాక్ వాటర్ హ్యాండ్ ఇదంటే కోసుకుంటే షర్ట్ బ్యాక్ బాటమ్స్ అయితే ఇంకా వైట్ కోసం చాలా వచ్చేసింది ఏంటంటే ఇక్కడ మేము కాఫీ అంటే నార్మల్గా వీడియోస్ చేస్తాము, బట్ ఒక హారర్ విషయం కూడా మీకు తెలియలేదు. కాలనీ ఉంది, కాలనీ ఇదంతా కాలనీ ఉంటుంది. అన్ని 5 floors ఉంటాయి అన్నమాట, మినిమం ఒక 1 lakh. ఇదంతా ఒక కాలనీ, కాలనీ చూపిస్తాను. కాలనీ ఉంటుంది అంట, కాలనీ సైడ్ అంతా కాలనీ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్గా, చాలా దూరం కాలనీ, చాలా పెద్దది, చాలా 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 పెద్దది. కానీ విలాస్ ఎక్కువ, బట్ స్పేస్ తక్కువ చూపించాలంటే కూడా వెనకాలే ఉన్నాయి. సో నేను నార్మల్గా ఆడుకుంటూ ఉన్నాను బయటకి వెళ్ళి. మా ఫ్రెండ్ అయితే మా కజిన్ క్లోజ్ అయిపోయింది అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళారు, అంటే కజిన్ వాళ్ళు కాదు, పక్కింటి ఆపోజిట్.
అనిపించింది. రెంట్ ఎక్కాలి ఆపోజిట్ ఉంటుంది రూమ్. అక్కడ ఒకళ్ళు ఉంటారు. నేను కిందకి వెళ్ళిపోయాను అనమాట ఆడుకోవడానికి. ఇప్పుడు ఈ కాలేజీలో ఆడుకుంటాం. అయితే అక్కడ ఒక టెంట్ లాగా ఉంది. రీజన్ తప్పాలని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా నాకు డ్రాయింగ్ అనేది చూస్తున్నాను. అయితే ఏమైనా డ్రాయింగ్ ఇస్తే నాకు వింతగా అనిపించింది. ఒక డస్ట్ గ్రీన్లా ఉంటుంది. ఏమి జరగలేదు. ఒక క్రైమ్ జరిగింది. టెంట్ పెట్టాను. పెట్టాక ఏమైంది నీట్గా ఉంది. బట్ ఏదో సెన్సిటివ్ టైప్ జరిగింది. నేను ఇట్లా జస్ట్ నిన్ననే ఉంటుంది. బయటకు అడుగు పెట్టానో లేదో. ఇది ఒక ఉంటుంది అంత మన కాలనీ. ఇదంతా చాలా పెద్ద కాలనీ ఉంది. ఇక్కడ నేను ఇంటి నుంచి బయటకు స్టెప్ చేసినా ఇక్కడ నుంచి వెళ్తే బయటకు పెద్దది వచ్చిన తర్వాత ఏమైంది నార్మల్ ఇట్లా ఏదో ఇట్లా అబ్బోగా స్టాండ్ అయింది. స్టార్ట్ అయింది స్మాల్ బాటమ్ కవర్ విత్ ఇట్లా ఉంటుంది. సర్ఫేస్ కూడా స్ట్రైట్గా బాగా ఫ్లాట్గా ఉంటుంది. నేను లైట్ మేకప్ వేసుకుంటాను కదా, లేకపోతే ఇట్లా షేడ్కి ఈ పార్ట్ చేస్తాను. ఇట్లా దాని తర్వాత ఏమైందంటే ఆ ప్లేస్లో కొంచెం రాయిలా ఉంటుంది. ఆ రాయితో నార్మల్ ఆడుకుంటారు. ఆ ప్లేస్ వాళ్ళు నార్మల్ కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ ఏదో చెక్ చేశారు. అక్కడ ఏముందో తెలియదు కానీ మాకు ఎవరికి చెప్పి అక్కడ ఏదో సీజ్ చేశారు. కొంత బ్లాంక్ ఒకటి కొంత సీజ్డ్ ఫుల్ టెన్షన్గా ఉంది. అయితే నెక్స్ట్ డే మేము వెళ్ళాం బయటికి. ఇక్కడ పార్క్ ఉంటుంది ఒకటి. మేము కూడా నైటే వెళ్తాం మేము పార్క్కి. ఇట్లా నేనైతే వెళ్ళాను పార్క్ ఎంత బాగుంటుందేమో అనేసి కంట్రోల్ తీసి నామాస్ వేసుకొని వెళ్ళాను మేమంతా పార్క్కి. అంటే ఇక్కడ జీబ్రా ఉంటుంది. ఆ జీబ్రాకి మంచిగా ఎగిరి ఆడుకున్నాం. అంటే బాగా ఆడుకుంటే సడన్గా ఏమైంది అక్కడ ఒక చిన్న స్మాల్ ఇట్లా కనిపించింది. ఏంటంటే దాని పేరు ఎలా ఉంటుంది, జీబ్రా క్రాసింగ్ అని. జీబ్రా క్రాసింగ్ అందరికీ తెలిసి దాన్ని దాటేసి మేము అక్కడ వెళ్ళామంటే అక్కడ పార్కే ఉంటుంది కదా. కానీ ముందే ఇంకో పార్క్ ఉంది, ఎప్పుడు కట్టారో తెలియదు. కాబట్టి మేము ఆ పార్క్ వెళ్ళాం. చాలా పెద్దది కిల్లాగా ఉంటుంది. వెళ్ళాము. వెళ్తే మేము అక్కడ ఆడుకుంటుంటే ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కూర్చోలేదు. పేరెంట్స్ బయట ఉన్నారు. నేను మా కజిన్ ఒక్కటే వెళ్ళాము. ఉంటుంది. నాకు భయం వేసింది. ఏమైందిరా బాబు ఇట్లా లైట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయంటే సడన్గా డోర్ వెళ్ళిపోయింది. అట్లా ఫ్లైవ్ సడన్గా అయితే నార్మల్ ఏదో అయింది అవర్నెస్ అయితే బాగా భయం వేసి మాకు మేము ఏం చేసాము అక్కడ ముందే ఆడుకుంటున్నాం. ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది డోర్కు. అక్కడ ఒక డాగ్ కిడ్స్లా ఉండే దాంట్లో దాచుకుంటే సడన్గా బయటకి ఇంట్లో వచ్చాను. డోర్ ఓపెన్ అయింది. ఎవరో వచ్చారు. అంత వేడి అయిపోయింది. అదొక చూపిస్తుంది. సృష్టించారు. ఒకసారి మన భాగ్యాన్ని ఇంటికి వచ్చాము. మరి ఒకసారి పాల్గొచ్చాక చాలా సింపుల్ భాగ్యాన్ని నేను నాకు భాగ్యత సో ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇచ్చేటప్పుడు డైరెక్టర్ అందరూ మాట్లాడతాం. బట్ డైరెక్టర్ ఇంత పీస్ఫుల్గా సెట్లో ఉండాలన్నా కానీ, సినిమా డైరెక్ట్ చేయాలన్నా కానీ, డైలాగ్స్ రాసుకోవాలన్నా కానీ, ఇంట్లో ఉంటే చాలా ఇంపార్టెంట్. అంత నార్మల్ ఎన్వాల్యూషన్ ఉంటుందంటే నాకు దొరికింది. నాకు ఏంటప్ప దీన్ని మెయిన్కి ఏమైనా ఉంటుందని ఎడం చూడాలని ఇట్లా ఒకటి చాలా భయం వేస్తుంది. ఇట్లా టీవీ
ఆ రూమ్ ఖచ్చితంగా టీవీ ఇక్కడ పెన్ను దొరికిందంట నాకైతే ఏంటో పెన్ను అయితే తను ఇస్తుంది చూస్తాను నేను లోపల చూస్తే ఏం లేదు అంటే నార్మల్ పెన్ అని తెలిసిపోయింది. కాకపోతే మేము బయటికి వెళ్ళినప్పుడు ఈ పెన్ను నార్మల్గా ఇది మా దగ్గరకు వచ్చినప్పటికీ నెగిటివ్ మా దగ్గర జరిగింది, బయట బాగా జరిగింది. ఇప్పుడు ఆ లైట్ ఫ్లికర్ ఇప్పుడే ఆన్ అయింది. ఇక్కడ మళ్ళీ సీజ్ చేశారు. అంత క్లియర్గా ఏం తెలియదు నాకు కూడా స్టోరీ. సో ఏమైందంటే నార్మల్ ఫీల్ అవుతున్నాము. సో ఏమైందంటే నాకు చాలా భయం వేయడం మొదలైంది. ఇప్పటి నుంచి బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అందుకే వీడియోస్ బయటకు చేయట్లేదు నేను అసలు, మీరు ఇంటికి ఫీల్ అవుతారు అనేసి. సో నేను ఇలాంటి వీడియోస్ చాలా కూడా రెడ్ పెన్ అండి చూడండి. అంటే చూపిస్తాను. సో మళ్ళీ 2 years తర్వాత అసలు ఎందుకు ఓకే రామ్ మహారాజ్ ఎక్కడున్నాడు. సో చాలా బాగుంది, నార్మల్గా బాగుంటుంది. ఇట్లా మనం సర్ఫేస్ అంతా చూస్తే నెగిటివ్ ఫీల్ అయితే అయిపోతుంది. సో కార్లో కూడా ఎవరో డోర్ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఎవరైతే నాకు తెలియదు కానీ హ్యాండ్ మాత్రం కనిపించింది, ఇట్లానే కనిపించింది. ఇట్లా పెట్టండి హ్యాండ్ ఇట్లా కొడుతున్నారు, నాకు ఎవరైతే అర్థం కాలేదు. సో ఈ వీడియో పార్ట్ 2 అయితే కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై రిలీజ్. బై బై గైస్, ఇట్స్ ఆల్.